గత కొన్నాళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కీలక మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024లో మాత్రం ఆ సీన్ను రిపీట్ కానివ్వలేదు. లీగ్ దశలో నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి విశ్వ విజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను రెండోసారి సొంతం చేసుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాడనే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించారు. బార్బడోస్ పిచ్ పై మనం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ట్రోఫీ సాధించాం. ఈ పిచ్ నాకెంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్ ను జీవితాంతం గుర్తుంచుకుంటా. ఆ పిచ్ ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ మా కల నెరవేరింది అని రోహిత్ శర్మ తెలిపారు. ప్రపంచ కప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదని, ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఓ కలలా అనిపిస్తుందని భారత కెప్టెన్ చెప్పారు. ఆ రాత్రి తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరూ కలిసి సంబరాలు చేసుకున్నామని తెలిపారు. వరల్డ్ కప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైందని, ఈ విజయాన్ని తానింకా పూర్తిగా ఆస్వాదించలేదని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చారు.